ఒక ప్రశాంతమైన పచ్చని పల్లెలో గౌరీ అనే తెల్ల ఆవునంది అనే గోధుమ రంగు ఎద్దు ఉండేవి. వీళ్లు రైతు రాముకి ఎంతో ఇష్టమైన వాళ్లని తన కుటుంబ సభ్యుల్లా చూసుకునేవాడు. ప్రతి ఉదయం గౌరి పాలు ఇస్తుంది. ఆ పాలను పల్లె పిల్లలు ఆనందంగా తాగుతారు. నంది మాత్రం తన బలంతో పొలాలు దున్ని రాముకి సహాయం చేస్తాడు. ఇద్దరూ భిన్నమైనా ఎప్పుడూ కలిసి పనిచేస్తూ జీవిస్తారు. ఒక వేసవిలో భూమి ఎండిపోయి చిట్లిపోయింది. రాము ఆందోళనగా, ఇలా నీళ్లు లేకపోతే పంటలు ఎలా పెరుగుతాయి అన్నాడు. గౌరీ మృదువుగా అంది, నంది, మనం రాముకి సహాయం చేద్దాం. నంది తల ఊపుతూ, అవును గౌరి, మనం కలిసి చేస్తే ఏదైనా సాధ్యమే అన్నాడు. ఇద్దరూ ఖాళీ కుండలతో బండిని లాగుతూ నదివైపు బయలుదేరారు. ఎండ మండుతున్నా ఆగలేదు. నదిలో నీరు నింపి తిరిగి వచ్చారు. గౌరీ తన పాలను దాహంతో ఉన్న పిల్ల కడెద్దులకి ఇచ్చింది. నంది తన బలంతో నీటి కుండలు మోశాడు. కొన్ని రోజుల్లో పొలాలు మళ్లీ పచ్చగా మారాయి. రాము సంతోషంగా నవ్వుతూ, మీరిద్దరి శ్రమ వల్లే మన పల్లె తిరిగి బతికింది అన్నాడు. రాత్రి చంద్రకాంతిలో గౌరీ అంది, నందిని బలం నాకు గర్వం. నంది నవ్వుతూ, నీ ప్రేమే నా శక్తి గౌరీ అన్నాడు. ఇద్దరూ మెల్లగా కళ్ళు మూసుకుని చంద్రుని కింద ప్రశాంతంగా నిద్రపోయారు. ప్రేమశ్రమ ఐక్యతకు ప్రతీకలా. చిన్న చిన్న మెరుపులు మొరల్, నిజమైన స్నేహం బలం మరియు ప్రేమ కలిసినప్పుడే జీవితం సార్థకమవుతుంది. కలిసి ఉన్నప్పుడు ఏ కష్టం పెద్దది కాదు.